నమస్తే, కేటెన్కు స్వాగతం. 2024 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఏపీ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలోని ఉమ్మడి చిత్తూరు డిస్టిక్లోని హాట్ సీట్ అయిన నగరి గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. అక్కడ ప్రస్తుత ఎమ్మెల్యే అలాగే మన టూరిజం మినిస్టర్ అయిన ఆర్కే రోజా గారు 2014 గాలి ముద్దుకృష్ణం నాయుడు మీద 878 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. అలాగే 2019 గాలి భానుప్రకాష్ మీద 2700 పైచీలకు మెజార్టీతో గెలుపొందారు. ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ సైడ్ నుంచి టికెట్ ఆశించే రేసులో ఉన్నారు. అలాగే హ్యాట్రిక్ వేలో వెళ్ళాలని ఉన్నారు ఫైర్ బ్రాండ్ ఆర్కే రోజా గారు. అలాగే టీడీపీ అభ్యర్థి అయిన గాలి భానుప్రకాష్ రెడ్డి నియోజకవర్గంలో ప్రజల్లో మంచి పేరు సంపాదించుకున్నారు. అలాగే పార్టీని నగరిలో చాలా బలోపేతం చేయడానికి కృషి చేశారు. అలాగే టీడీపీలో మొన్నటి వరకు గాలి భానుప్రకాష్ తమ్ముడైన జగదీష్ రెడ్డి కూడా టికెట్ ఆశించారు. కానీ ఫైనల్ లిస్ట్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు గాలి భానుప్రకాష్కి టికెట్ ఇచ్చారు. ఇప్పుడు టీడీపీ వర్సెస్ వైఎస్ఆర్సీపీలో ఇటు టీడీపీ హ్యాట్రిక్ని స్టాప్ చేసి గెలుస్తుందా, లేదంటే ఆర్కే రోజా నగరి ప్రజలు గెలిపించి తనకు హ్యాట్రిక్ని బహుకరిస్తారా అన్నది వేచి చూడాలి. ఆర్కే రోజా మినిస్టర్ అయినప్పటి నుంచి నియోజకవర్గంలో మంచి పేరు, మంచి యాక్టివిటీస్లో తిరుగుతున్నారు. సో ప్రజలకు యాక్టివ్గా అవైలబిలిటీలో ఉంటున్నారు. ప్రజల సమస్యలని తెలుసుకొని దానిలను తీర్చే విధంగా ముందుకు సాగుతున్నారు. ప్రజెంట్ ఫైర్ బ్రాండ్గా వైఎస్ఆర్సీపీకి అన్ని చోట్ల నుంచి తన అభ్యర్థులను తిప్పికొడుతూ ముందుకు సాగుతున్నారు ఆర్కే రోజా గారు. ప్రస్తుత 2024 ఎలక్షన్స్లో ఎవరిని నగరి ప్రజలు ఎన్నుకుంటారు అని వేచి చూడాల్సిన అవసరం ఉంది. నగరి కాన్స్టిట్యున్సీలో గాలి భానుప్రకాష్ రెడ్డిని ఎన్నుకుంటారా నగరి ప్రజలు, లేదా ఆర్కే రోజా గారిని ఎన్నుకుంటారా అన్నది వేచి చూడాలి. అంతవరకు చూస్తూనే ఉండండి కేటెన్ న్యూస్.